ఉందని నేను అడుగుతాను. రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి. అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్. ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక 4 ఇటుకలు లేదా 2 రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్ మానేర్ డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్మానేర్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు, ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. సో ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో అల్లుకున్న కొన్ని ఆశలు, ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీరాలో వచ్చినట్టు ధన్మనే ఊడిపడలేదు ప్రజలు. పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. 20, 30, 40 ఏళ్ళ కష్టంతో, రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్లా బిల్లులు ఉన్నాయి. అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు. కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి? ఇవాళ నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిండట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టిండ్రు, బఫర్ జోన్లో కట్టిండ్రు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు మీరు మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, FTL చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసిండ్రు, ఇచ్చి పారేసిండ్రు. ఈరోజు ఇప్పుడు 2024వ సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ